ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీని సంస్కరించి ప్రజలకు దీపావళి కానుక ఇస్తామని ప్రకటించారు. అయితే ముందుగానే అమల్లోకి తేవాలని నిర్ణయించుకున్నారు. జీఎస్టీ రేట్లను సరళీకరించి రోజువారీ వినియోగించే వస్తువులపై ట్యాక్స్ తగ్గించారు. ప్రస్తుతం 4 స్థాయిల జీఎస్టీ స్లాబులు ఉన్నాయి. వాటి స్థానంలో 5, 18% సరళీకరించడం, లగ్జరీ సీన్ గూడ్స్ పై 40% రేటును కొనసాగించారు. ఇప్పుడు ప్రజలు, మీడియా అంతా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అన్న చర్చలు ప్రారంభించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం జీఎస్టీ ఆదాయం తగ్గితే మాత్రం తట్టుకోలేమని కేంద్రానికి స్పష్టం చేస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల ఆదాయం తగ్గితే సహజంగానే రాష్ట్రాలకు తగ్గిపోతుంది. అందుకే రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా పరిశీలనలో రాష్ట్రాలు నష్టపోవని, ఇంకా లబ్ధి పొందుతాయని విశ్లేషించింది. భారతదేశంలో జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ 2025 రాష్ట్రాలు నికర లబ్ధిదారులుగా ఉంటాయని ఎస్బీఐ అంచనా వేసింది. జీఎస్టీ ఆదాయ విభజన రాష్ట్రాలకు అనుకూలంగా ఉందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. జీఎస్టీ సేకరణలో 50% కేంద్రానికి, 50% రాష్ట్రాలకు సమానంగా విభజిస్తారు. కేంద్రం యొక్క 50% వాటాలో 41% రాష్ట్రాలకు తిరిగి బదిలీ చేస్తారు. దీని ప్రకారం ప్రతి 100 రూపాయల జీఎస్టీ సేకరణలో రాష్ట్రాలు సుమారు 70 రూపాయలు తిరిగి పొందుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు కనీసం 10 లక్షల కోట్ల ఎస్జీఎస్టీ, 4.1 లక్షల కోట్ల రూపాయలు డీవాల్యుయేషన్ ద్వారా లభిస్తాయని ఎస్బీఐ అంచనా వేసింది. దీంతో రాష్ట్రాలు మొత్తం 14.1 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతాయి. ఈ లెక్కలు రేట్ రేషనలైజేషన్ వల్ల కలిగే అదనపు వినియోగ పెరుగుదలను కూడా పరిగణలోకి తీసుకోక ముందు. అవి కూడా కలిపితే ఇంకా రాష్ట్రాలకు అదనంగా ప్రయోజనం కలుగుతుంది. అన్ని రాష్ట్రాలను కలిపితే ప్రయోజనమే కానీ అధికంగా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుస్తున్న 8 రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది. అదే సమయంలో పన్నుల కన్నా ఎక్కువ ఆదాయాన్ని కేంద్రం నుంచి పొందుతున్న ఉత్తరాది రాష్ట్రాలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి 8 విపక్ష పాలిత రాష్ట్రాలు ఈ రేషనలైజేషన్ వల్ల 1.5 నుంచి 2 లక్షల కోట్ల వరకు నష్టం జరుగుతుందని అంచనా ఉంది. అందుకే ఈ రాష్ట్రాలు సీన్ గూడ్స్ పై అదనపు లేవీతో పాటు 5 ఏళ్ల పాటు పూర్తి కాంపెన్సేషన్ డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలో నిజముంది. దక్షిణాది రాష్ట్రాల కన్నా బీమారు రాష్ట్రాలు ఎక్కువగా పన్నుల వాటాను పొందనున్నాయి. అంటే జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ సంస్కరణలు రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలను మరింత పెంచనున్నాయి. ఉత్తరప్రదేశ్ ఒకటే 74,287 కోట్ల అదనపు ట్యాక్స్ ఆదాయాన్ని పొందనుంది. దాని ప్రస్తుత జీఎస్టీ ఆదాయంలో సుమారు 87% పెరుగుదల ఉంటుందని అంచనాలున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి లభించేది 65,431 కోట్లు మాత్రమే. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మొత్తం 1,73,400 కోట్ల అదనపు ఆదాయాన్ని సాధిస్తాయి. ఇది వాటి గత ఆదాయానికి అదనంగా ఉంటుంది. ప్రధానంగా జీఎస్టీ ఆదాయం, డీవాల్యుయేషన్ మెకానిజం అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా, రేట్ రేషనలైజేషన్ వల్ల కలిగే అదనపు వినియోగ పెరుగుదల ఆధారంగా ఈ అంచనాలు ఉన్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలు, ఇండియా బడ్జెట్ సర్వేలు ఈ అంచనాలను బలపరుస్తున్నాయి. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరం డేటా ప్రకారం రాష్ట్రాల మధ్య సిజిఎస్టీ, ఎస్జీఎస్టీలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. రేట్ రేషనలైజేషన్ వల్ల వినియోగం పెరిగి జనాభా అధికమైన రాష్ట్రాలు ఎక్కువ లబ్ధి పొందుతాయి. బీమారు రాష్ట్రాలు జనాభా భారత మొత్తం జనాభాలో 40% ఉంటుంది. అయితే ఆ రాష్ట్రాల తక్కువ పెర్ క్యాపిటా ఆదాయం వల్ల రేటు తగ్గింపు ప్రయోజనాలను ఎక్కువగా పొందుతాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ FY24లో సిజిఎస్టీ ద్వారా 23,000 కోట్లు సేకరించి డీవాల్యుయేషన్ ద్వారా 66,000 కోట్లు తిరిగి పొందింది. నికర లబ్ధి 43,000 కోట్లు. రేషనలైజేషన్ వల్ల అదనంగా మరో 31,287 కోట్లు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్లకు ఆదాయం పెరుగుతుంది. ఈ రాష్ట్రాలు పేదరికం, తక్కువ ఇండస్ట్రియల్ బేస్ కలిగి ఉన్నప్పటికీ జనాభా ఆధారిత డీవాల్యుయేషన్ వల్ల లబ్ధి పొందుతాయి. కానీ దక్షిణ రాష్ట్రాలు మొత్తం 65,431 కోట్లు మాత్రమే అదనపు ఆదాయం పొందుతాయి. ఇది యూపీ ఒక్కటే కంటే తక్కువ. అన్యాయం ఎలా జరుగుతుందంటే కర్ణాటక సిజిఎస్టీ 33,000 కోట్లు సేకరిస్తే తిరిగి వచ్చేది 13,500 కోట్లు మాత్రమే. ఈ లెక్కన దక్షిణ రాష్ట్రాలు రేషనలైజేషన్ వల్ల 1.5 నుంచి 2 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అసమానతలు ఫెడరల్ స్ట్రక్చర్లో టెన్షన్లను పెంచుతాయి. బీమారు రాష్ట్రాలు పాపులేషన్ ఆధారంగా లబ్ధి పొందుతాయి. కానీ దక్షిణ రాష్ట్రాలు తమ ప్రజల పన్నుల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదాయం సమకూరుస్తున్నాయి. రేషనలైజేషన్ వల్ల మొత్తం ఆదాయం పెరిగినప్పటికీ ప్రాంతీయ అసమానతలు పెరిగే అవకాశం ఉంది.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.